నమస్తే కాక, అందరికీ హ్యాపీ ఉగాది. ఓకే, అందరూ మంచిగా ఉండాలా, రైతులకు పంటలు పండాలా, ఇట్లాంటి పొరగాలకు జాబులు రావాలా అని కోరుకున్నా దేవునికి అయితే. సో ఇప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళిన, న్యూ జెర్సీకి వచ్చిన బ్రిడ్జ్ వాటర్ టెంపుల్కి. సో పనిలో పని ఇక మీకు న్యూ జెర్సీలో విలేజ్లు కూడా చూపిస్తా చూడురి. అక్కడ పోలీస్ మామ ఆగిండ్రు. సో ఇదంతా న్యూ జెర్సీ అనమాట. అండ్ పొంగ ఇంకొక పార్ట్ చేస్తా కాక మెన్హాటన్లో స్ట్రీట్లు కూడా చూపిస్తా మళ్ళీసారి. ఇలా లీవ్ పెట్టినా, గుడికి రావాలని చెప్పేసి లీవ్ పెట్టినా. ఓకే, సో కాకపోతే జనాలు అయితే ఎక్కువ ఏం లేరు కాక ఇలా, ఎందుకంటే ఇలా వర్కింగ్ డే కదా, అందరూ వర్క్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఫ్రైడే అది సాటర్డే రోజు అయితే ఇక అందరు గుమి కొడతారు. సో చూడురి ఎట్లుందో. ఇదంతా న్యూ జెర్సీ పల్లెటూరు. తరుణ్ మాట్లాడవేమ్రా? పల్లెటూరు అదే నాకు నచ్చింది, ఏరియా బాగుంది. ఉండిపోతావా? ఛాన్స్ వస్తే. ఛాన్స్ రాదు, ఛాన్స్ నువ్వే తీసుకోవాలా. ఛాన్స్ ఎప్పుడు నీ కాళ్ళ దగ్గరికి రాదు. నాకు ఏరియా నచ్చింది, ప్రశాంతంగా, పీస్ఫుల్గా. గుడి కూడా పక్కన ఉంటా అంటే చెప్పురా, కిరాయి చూస్తా చుట్టుపక్కల. నవీన్ ఫోన్ చేస్తున్నాడు. నవీన్ ఫోన్ చేస్తున్నాడా? లేపు లేపు లేపు. ఏం రా నవీన్, దర్శనం అయిపోయింది, ఇప్పుడు రిటర్న్. ఓన్ లేరు రా గుళ్ళే. ఆన్ ద వే. హ్యాపీ ఉగాది. ఏం చేస్తున్నావురా? నాన్ వెజ్ తింటున్నావా? అవునా, ఈడేమో తినమన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. అవునా? ఇయ్యాల నాన్ వెజ్ తింటాం రా అలా. ఉగాది తెలుగు సంవత్సర నూతన శుభాకాంక్షల. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాశి ఫలం ఇక మన ఫలం ఎప్పుడు బాగుండవులే. ఇక మళ్ళీ దానికి ఎందుకు కొత్తగా? మన రాశులు ఎప్పుడు బాగుండవురా. అవమానాలు అన్లిమిటెడ్. అట్లా. అరే ఎప్పుడు పోతుర్రా? రేపు పోతుర్రా? ఈడు రమ్మంటున్నాడు. నువ్వు రావచ్చు కానీ అమ్మ వేరే వాళ్ళ ఇంట్లో ఉండాలంటే కష్టం రా. నాకేమో మోమాటం ఎక్కువ. మళ్ళా ఇక ఈ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా ఉంటుంది అని చెప్పిండు కదా. ఆడుంటేనే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా. ఇక మమ్మీ ఉంటే ఇక ఇంకెట్లుంటుంది చెప్పి. నేను అసలు నిద్ర కూడా పట్టదు నాకు ఆడ అంతా. అంటే ఇంకోటి ఏంటంటే అది కాదు కానీ ఈడ ఇప్పుడు ఓలింటికి పోబుద్ది కాదు. అట్లా తెలుసు కదా నీకు. సరే హోటల్ ఉంటున్నామంటే ఇక హిసాబ్ అలాగ అయిపోయా. కానీ సరే, ఈ నయాగరా ఫాల్స్ అయితే ప్లాన్ చేద్దాం మీరు వచ్చిన తర్వాత. మరి డ్రైవింగ్ ఎవరు చేశారు అనుకున్నావు? నేను పొద్దున మన ఇంటి దగ్గర కార్ ఇచ్చేసాడు. ఆడు ఎట్లా డ్రైవ్ చేస్తాడో రా బాయ్. బోస్టన్కి వెళ్తున్నారు, మరి ఎట్లా చేస్తాడేమో కానీ. బోస్టన్ వాషింగ్టన్ DC వెళ్తున్నారు. 1.5 hour డ్రైవ్, 1 hour. చూసుకోరి, ఆడు మామూలుగా ఎగ్జిట్లు మిస్ అవుతున్నాడు. ఏం మిస్ అవ్వలేదురా. ఆ మాల్లోకి వెళ్ళిపోయాడు ఒకసారి రప్పన. నేను చెప్పిన ఐటరా అని చెప్పి. చేసుకో మళ్ళీ సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేయకూడదు. అది సింగిల్ ఏం చేస్తాం మరి? సరేనా? అదే ఇంకా రేపు మనం 10 కల్లా స్టార్ట్ అవ్వాలిరా. 10 కల్లా స్టార్ట్ అయితే మనము వాళ్ళ దగ్గరికి 12 కల్లా రీచ్ అవుతాం. నేను చెప్తాను ఒకసారి. ఈడు రాత్రి నిద్రపోలేదంట. కారు నడుపుతున్నానే ఖుషిలో వాడు నిద్రపోలేడంట. అసలు ఇట్లా కారు ఇంటి దగ్గర రాగానే కారు నడుపుతాం అన్నాడు. ఈ రోజు కూడా పోడు వాడు. ఇక రేపు మళ్ళీ లాంగ్ జర్నీ అయిపోయా. ఇక
అరే డ్రైవర్గా జాయిన్ అవ్వచ్చు కదా నేను మరి చదువు విడిచిపెట్టేసి F1 డ్రైవర్గా అవుదాం అనుకుంటున్నారు. F1 డ్రైవర్ F1 వీసా దిగేసి F1 డ్రైవర్ కాదు. ఏమో డ్రైవింగ్ చేస్తా మజానే వేరేలాగా ఉంటుందప్పా. ఉంటుంది కార్తో సంబంధం లేవను. అది రా డ్రైవింగ్ మీద ప్యాషన్ రా. లంచ్ రైట్ డ్రైవింగ్ ప్యాషన్ రా. అరే నాగరాజుకు లైసెన్స్ వచ్చి దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది. ఆ లెర్నింగ్ పర్మిట్ వచ్చి ఇప్పటికి తీసుకోలేడు. డ్రైవింగ్ రాదంట అంటున్నాడు కదా, భయం ఆడికెళ్ళి వస్తుంది డ్రైవింగ్. ఏమరా భయ్, అయినా నీది మధ్యాహ్నం కదరా వర్క్. మీ మేనమామ మీ లెక్క ఇక అలాగే. మొత్తానికైతే దోశ తినడానికి వెళ్తున్నాం. ఏమరా తరుణ్గా, దోశ తింటావా? మైసూర్ బోండా తింటావా? అదేగా అంతేంట. చూసిరా కాక ఎట్లుందో మొత్తం న్యూజెర్సీ విలేజ్. పాతగా ఉంటుంది న్యూజెర్సీ ఎప్పుడైనా సరే. కొన్ని ఏరియాలు మంచిగా ఉంటాయి, కొన్ని ఏరియాలు ఇట్లా పాతగా అనిపిస్తాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది శ్రీ దోశ అని చెప్పేసి, మన తెలుగులోదే. మామూలుగా ఉండదు దోశ. అబ్బా, దాంట్లోకి వెళ్తే ఏం లేదు, 2-3 కప్పులు పుక్కడికి సూప్ తాగొచ్చు. సూప్ అంటే ఏం లేదు, సాంబార్ అదిరిపోద్ది అసలు. ఏమరా అంటే దాంట్లోకి వెళ్ళి సాంబార్ తాగేసి అర్రే నాకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోవాలి అంతే. కడుపు నిండిన తర్వాత అదిరిపోద్ది అసలు. అదే చూపిస్తా చూడు. ఇప్పుడు ఏమనుకోలేదురా వీకెండ్ ప్లాన్ ఏందని చెప్పేసి. ఏముంటుంది చెప్పు, అంతే ఇంత కూర తీసుకొచ్చుకొని వండుకొని తినాలా. అమ్మాయి ఏందో వెదర్ మంచిగా ఉంది కానీ చల్లగా ఉంది. చల్లగా ఉన్నా అదే ఏం చల్లగా ఉందిరా, మంచిగా ఉంది కదా. లైట్గా చల్లగా ఉంది. ఏదో టౌన్ వచ్చింది ఇక్కడ చూడరి. ఇక్కడ నుంచి ఇక మన ఇండియన్ ప్లేస్ లాగా ఉంటుంది కొంచెం ఇండియా. కొంచెం ముందుకు వెళ్తాయి. మళ్ళీ అది కూడా మన తెలుగు. హోల్ ఫుడ్స్ ఎక్స్పెన్సివ్ గ్రాసరీ మార్కెట్ అంటే యూఎస్లో. అవును, అమెజాన్ వాడిది. ధర ఎక్కువ ఉంటుంది అంటే దాంట్లో డీల్స్ ఉంటాయి. ఆ డీల్స్ ఉన్నప్పుడు తీసుకోవాలి. కాస్ట్కో చీపెస్ట్ అంట. పోరే అంబులెన్స్ ఇట్లా ఆగద్దే మధ్యలో. గ్యాలక్సీ ఏమిరా వారి. ఇది టౌన్. ఇది విలేజ్ అంటే ఇక కొంచెం లోపలికి ఉంటుంది. టౌన్ అంటే ఇక బయటకు వచ్చి ఏమైనా సామాన్ కొనుక్కొని వచ్చి ఇట్లా సామాన్ కొంటా ఉంటారు ఇక్కడ. సీదా పోయి లెఫ్ట్కు మారితే శ్రీ దోశ ప్యాలెస్ వస్తుంది. నాకు తెలిసి నేను దీంట్లో తినడు 3వ సారి అనుకుంటా. లాస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నాము, అంతకుముందు ఎప్పుడో తిన్నా. లాస్ట్ టైం మన అందరం వచ్చి తిన్నాం. ఇప్పుడు మళ్ళీ అప్పుడు కూడా టెంపుల్కి వచ్చినప్పుడు. పాతగా ఉంది అంతా. న్యూజెర్సీ, న్యూయార్క్ కొన్ని ఏరియాలు బాగానే ఉంటాయి, కానీ కొన్ని ఏరియాలు మరి బాగా ఉంటాయి. మన న్యూయార్క్ కూడా అప్స్టేట్ బాగుంటుంది. అప్స్టేట్ మంచిగా ఉంటుంది. క్వీన్స్ సైడ్ వస్తే ఏం లేదు ఇక అంతా అర్థం కాదు. నువ్వు చైనాకి వచ్చినావా, నువ్వు అమెరికాలో ఉన్నావా నీకు అర్థం కాదు. ఫ్లషింగ్ సైడ్ ఎక్కువ బాగా. మొత్తానికైతే టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చినాము. గుడికి పోయే ముందే వీడికి ఆకలైందని చెప్పిండు. వీడికి ఏం చెప్పాలి ఏమరా అంతేగా.
అజీబ్ గడు ఉన్నాడు అంటే ఆ కార్ చూడు ఏమే మొత్తం లేచిపోయింది అదంతా. అనగా నడుపుతున్నాడు తూపడు. అమ్మాయి నడుపుతుంది. అమ్మాయా? ఆ, మరి ఆడోళ్ళే నడుపుతారు అట్లాంటి కార్లు. అమ్మా, గుద్ది పడేగింది మాజ్డా గుద్ది పడదగింది. చైనా పిల్లన మన తెల్లపొరి అక్కడ ఎదురుగా ఉంది కదా, అదే శ్రీ దోశ. మస్తు ఉంటుంది పరి. న్యూజెర్సీలో శ్రీ దోశ ప్యాలెస్ ఇదే మస్తు ఉంటుంది. దాంట్లో సాంబార్ ఇస్తాడు. స్మెల్ వస్తుందా? దాంట్లో సాంబార్ ఇస్తాడు ఉక్కడికి. నువ్వు ఎన్ని కప్పులు అంటే అన్ని కప్పులు తాగు. ఓకే, సో మన తెలుగు వాళ్ళది ఇది. ఖతర్నాక్ ఉంటుంది. ఓకే, లోపల చూపిస్తా పరి. లోపల ఇట్లా ఉంటుంది. సో చూ కూర్చోరా. ఈ సూపు నువ్వు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, నాస్తా ఆర్డర్ చేస్తావు కదా, ఆర్డర్ చేసిన తర్వాత వచ్చేలోపు ఇక 2 గిన్నెల సూప్ వేసేయచ్చు. ఇది ఫ్రీ అన్నమాట. ఓకే, బస్. దీనికి ఛార్జ్ చేయడు మళ్ళా. ఓకే రైట్. ఏడున్నావురా తరుణ్? వద్దా నీకు? అది వద్దంట. మస్తు ఉంటుంది. ఓకే, పులుసు అంటారు చూసినావా? శనగ పులుసు, శనగపిండితో చేసిన పులుసు ఉంటుంది చూసినావా? సాంబార్ అదనమాట. దాంట్లో కొన్ని దోసకాయ ముక్కలు అవి వేసి చేస్తారు. ఓకే, మన తెలుగు వాళ్ళది ఇది. న్యూజెర్సీ వచ్చినప్పుడు ట్రై చేయరు ఇలా ఒకసారి, ఎవరైనా అమెరికాలో ఉన్న వాళ్ళు చూస్తే. ఇక చెప్పినా మన తెలుగు రెస్టారెంట్లో రవ్వ దోశ చెప్పిన కాక సుషీర్ కదా, అమ్మ ఇంత పెద్దగా ఉంది ఎవరు తింటారా నాయన. సో యా కథం పట్టించుద్దాం. ఇది అవుతుందో కాదో నాకు తెలియదు కానీ ట్రై చేద్దాం. ఓకే, ఆడ ఆల్రెడీ కథం పట్టించేసిండు ఇడ్లీలు. మామూలుడు కదా ఆడు. నైస్, మస్తు ఉంది కాక. చలో కథ మడదాం పరి. ఇగో కాక వాళ్ళు ఉగాది పచ్చడి కూడా ఇచ్చారు చూడు. అన్నీ కలిపిరుదట. సోంపు అండ్ మామిడికాయ ముక్కలు, యాపకాయ పూలు అన్నీ కలిపిరు. ట్రై చేద్దాం. బా మస్తు ఉంది. హ్యాపీ ఉగాది కాక అందరికీ. మరోసారి ఉగాది పచ్చడి తాగేసిన మొత్తానికైతే. ఏం కాక సగం కూడా తినలేదు, అప్పుడే కడుపు నిండిపోయింది. ఆడు పొద్దున్న నుంచి ఫీల్ అవుతా ఉన్నాడు తరుణ్ గడు. ఏం మామ ఉగాది వచ్చింది, ఉగాది పచ్చడి లేదు అని చెప్పేసి. పాపం వీళ్ళు ఈ దోశ హట్కి వస్తే వాళ్ళు టిఫిన్తో పాటు ఫ్రీగా ఉగాది పచ్చడి ఇచ్చారు. కానీ మాత్రం ఉగాది పచ్చడి మస్తుంది. ఓకే, ఐ లైక్ ఇట్. అక్కడ కుండ పెట్టిరు చూడు, ఆడ కుండ పెట్టిరు చూడు, అది ఉగాది పచ్చడి. ఇది మనతో టైటట్ లేదు ఇక ఈ దోశ. ఓకే, తరుణ్ గడు ఉన్నాడు రెడీగా ఉన్నాడు, తినేస్తాడంట. ఏమరా అప్పుడే చంపేసినాం. దోశ మొత్తం కథం పట్టించేసినాం, అది ఒకటి కూడా కాలేదు.
ఆడు ఇడ్లీ కథం పట్టిండు, ఇడ్లీ తర్వాత దోశ కథం పట్టిండు. నాది ఒక దోశనే కథం కాలేదు ఇంకా. ఎదిగే పోరగాను కదా, ఆటో మీద ఉంటారు. కానీ అరే ఇది కూడా తీసుకొస్తాం. ఎంత తిన్నా దంగుతలేదు నా దోశ. ఏం దోశరా ఆడు చూడు, సగం ఇస్తే సగం కూడా కంప్లీట్ చేసి పడేసిండు. మళ్ళీ బోండా కూడా వస్తుంది, బోండా కూడా వేసుడే. ఓకే, అది ఎట్లా కథం పడిస్తాం కానీ తినరా రే. మళ్ళీ న్యూయార్క్ సైడ్ ఇట్లా దొరకదు. గమ్మత్ చూడురి కాక, ఈ గమ్మత్ చూడురి. బోండా ఆర్డర్ చేసినాము. మామూలుగా 4 బోండాలు ఇస్తారు కదా, ఇది ఎన్ని బోండాలు ఇచ్చారో 10 బోండాలు ఒక ప్లేట్కి. నేను 4 వస్తాయని చెప్పేసి ఆర్డర్ చేసిన. ఇది నీకే ఇంత కష్టమైంది, ఇది వాడిని తినాలంటే కష్టమే. మన పులి ఉన్నాడు కదా, పులిబిడ్డ, పులివెందులో పులిబిడ్డ ఉన్నాడు కదా, కథం పడేస్తాడు. ఇక కానీ ఇక మొహమాటమే ఉందిలే కానీ అదే. వేడి ఉందా? మూతి కాల్చుకున్నావు. అవ్వా మన వల్ల కాకపోతే పార్సల్ తీసుకోవాలి. అదే ఇక మన వల్ల కాదులే కానీ ఇది. ఇక చూసిరా ఉగాది పచ్చడి. అదే థ్యాంక్ యూ ఫర్ సో ఉగాది పచ్చడి. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్. మొత్తానికైతే హెవీ అయిపోయింది కాక నాస్టా. నాకే ఇట్లుందంటే మరి వీడి పరిస్థితి ఏందో, వీడు బట్టి గట్టిగా కూస్తున్నాడు మరి. అమ్మా మామూలు హెవీ కాదు. లంచ్ అయిపోయింది మంది. హైవే ఎక్కేసినాం. మన్హాటన్ పోనీకి ఇంకా 40 నిమిషాలు, 27 మైల్స్.